మచ్చలు ఉన్నాయి. కొంతమంది అంతకుముందు అతను చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క పాత స్థితి దొరకటువంటి జీవితం, ఏమండి, చాలా అసభ్యకరమైనటువంటి జీవితం, అనేక దయ్యాలు పట్టి నెమ్మది లేకుండా అతడు ఎడమధ్య ఉండేవాడు కాదు, కానీ సమాధుల్లోనూ కొండల్లో కూడా నివాసం చేస్తూ ఉండేవాడు. సమాధుల్లో కొండల్లో అతని యొక్క నివాసం. ఏమండి ప్రియ సహోదరులారా, ఈ దినాల్లో మనుషులు మీరు ఇప్పుడు దొరికినటువంటి ఆ కోట కాడికి వెళ్ళి మీరు చూస్తే మనుషులు తెల్లారి స్థితిలో ఉంటారు, మనకు బాగా అర్థమైపోతుంది కదండి. చాలా బాగా అర్థమైపోతుంది. కొంతమంది చచ్చిపోతారేమో తెలియదు, ఏమండి, ఆ దోపుళ్ళకి, ఆ పిచ్చి శాస్త్రాలకి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంగతి అంటే మనుషుడికి ఏం అర్థమో కాకుండేది. దేవుడిని అనే విషయాన్ని మనిషి అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. చెబితే మాకు చాలునే అంటా ఉంటాడు. వాడికై వాడు తెలుసుకోడంతా, చెప్పింది మాత్రమో విన్నాడు. వాడికై వాడు తెలుసుకోడు, చెప్పింది వినడు. మూర్ఖత్వము ఏంటి చెప్పండి? మూర్ఖ స్వభావము. ప్రియ సహోదరులారా, ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యం అనేక చర్చిల్లో అనేక గోడలకి వెళ్ళి ఉన్నారు, కానీ దున్నపోటు మీద నీళ్లు పోస్తే కాలిపోతే ఎలా ఉండదో అలాగనే ఉండిపోతారన్నమాట. ఏం స్పందన ఉండదు. వాడి భాషల్లో మార్పు రాదు, వాడి నోట్లో మార్పు రాదు, వాడి నడవడిలో మార్పు రాదు. ఏమండి, ఇలా పాడినే పాడరా పాటపడ దాసుడని పొద్దుమానం కూడా ఏమండి ఆ చెప్పిన మాటలే చెబుతా ఉంటారు. ఏమండి, పశువుతో అప్పుడు నమ్ముతున్నాను, దయం కూడా నమ్మిద్ది, నమ్మదా? దేవుడు దయం కూడా నమ్మిద్ది. ప్రియ సహోదరులారా, కాబట్టి ముందు ఒక సంఘాన్ని నడపాలంటే, ఒక వ్యక్తిని నువ్వు స్వార్థ పోల్చాలంటే బోధించే నీవు మారు మూసుకొని ఉండాలి. నీ పాపను పశ్చాత్తాపడి నీతిగా నిజాయితీగా జీవించాలి. ఏమండి, నేను ఒక మంచి ఆఫీసర్ గారి భార్య చనిపోయింది. ఆ చనిపోయిన రోజు వెళ్ళాను. ఈ రోజు మట్టి కార్యక్రమానికి ఉండాలి గారంటే, నాకు ఏ ఊరు కొడాలి సార్, సమాధి కార్యక్రమం తప్పనిసరిగా ఉంటాను కానీ ఉండేవాళ్ళే, ఎందుకంటే నాకు అభిమానమే మీరంటే అని చెప్పేస్తున్నా. పాప నిన్న ఆయన భార్యకి వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అవన్నీ ఆయన యొక్క జీవిత చరిత్ర మనకు అవసరం లేదు. ఏమండి, ఈ సంవత్సరం మీరు స్టోర్లో శనివారం అడుగు పెట్టగానే జోగరెక్క వర్తమానం పెట్టాడు. ఏమండి, ఆ వర్తమానాన్ని ఎంతమంది విన్నారో ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు, కానీ నేను అక్కడ దగ్గరనే కొంతమంది నా కాడకు వచ్చేసానా, ఎన్నాడు నీ స్వరము నీ ముఖాన్ని నేను చూడలేదని చెప్పేసి నన్ను వాటేసుకున్నాడు. ఒకళ్ళతో వచ్చేసి వీళ్ళు వాటేసుకున్నారు, కానీ నా చెవులు ఎక్కడున్నాయి చెప్పాలి, ఎక్కడున్నాయి? ఆ వర్తమానం మీద ఉన్నాయి. మా తండ్రి కాలం నుంచి నా కాలం వరకు కూడా మేము ఆచారాన్ని ఖండించాము, దిద్దుబాటు మీరు తీసుకోలేదు. కానీ నువ్వు నిజమైన క్రైస్తవుని తెలుసుకోవాలంటే నీకేమైనా ప్రత్యేకత ఉందా అని ఆ వర్తమానంలో మాట్లాడినాడు.